స్తుతి చేసినే పాడనా స్తోత్ర గీతం భజించినే పొగడనా స్వామి స్తుతి చేసినే పాడనా స్తోత్ర గీతం హల్లెలూయా హల్లెలూయా. పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. క్రీస్తునాథునందు ప్రియ సహోదరి సహోదరులారా, ప్రియమైన దేవుని బిడ్డలారా, విశ్వాసులారా, ప్రియ స్నేహితులారా, మీ అందరికీ క్రీస్తు ప్రభుల పేరిట మనస్ఫూర్తిగా వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. గాడ్ బ్లెస్ యూ. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, మరొకసారి ఈరోజు మీ ముందుకి రావడానికి గల కారణాలు మీ అందరికీ తెలుసు. గత కొన్ని రోజులుగా తండ్రి మినిస్ట్రీ లేదా తండ్రి సన్నిధి అనేటటువంటి ఒక దొంగల ముఠ అనుకోవచ్చు. వీరిని అబద్ధ బోధకుల ముఠ. వారిలో నుంచి ఆ టీం వారు ఒకే ఒక పని, క్యాథలిక్ వారిని విమర్శించాలి, సంఘాలని గలిబిలి చేయాలి, సంఘాలను దోచుకోవాలి. గత కాలంలో వీళ్ళు కొంతమంది వేరే సేవకుల మీద పడ్డారు. వారి బోధనలు మంచివి కాదు, వారి యొక్క సంఘాలు మంచివి కాదని చాలా చాలా దుర్బోధలు చేశారు. తర్వాత మరలా వాళ్ళని కొంచెం పక్కన పెట్టి, ఇక లాభం లేదు, మన సంఘాన్ని పెంచుకోవాలి, మన మినిస్ట్రీని పెంచుకోవాలంటే ఇక పెద్దగా ఈ ప్రపంచంలో ఉన్నటువంటి ఏకైక సంఘము కథోలిక సంఘం కాబట్టి ఈ సంఘం మీద పడదామని చెప్పేసి వాళ్ళ ఏడుపు అంతా కూడా ఈ ఆర్సీఎం సంఘం మీద, కథోలిక బిడ్డల విశ్వాసం మీద దెబ్బ కొడుతూ ఉన్నారు. ఒక మాటని మీకు తెలియపరుస్తూ ఉన్నాను. తండ్రి సన్నిధి మినిస్ట్రీ వాళ్ళకి కథోలిక సంఘం అనేది ఒక మహాసముద్రం లాంటిది. అందులో నీవు ఉండేటటువంటి మినిస్ట్రీ అయినా, నీవు ఉండే చర్చ్ అయినా సరే, సముద్రంలో ఉన్నటువంటి నీటి బొట్టు అంతా కూడా కాదు. ఇది గుర్తుపెట్టుకోండి మీరు. మా విశ్వాసాన్ని, మా భక్తిని మీలాంటి వాళ్ళు ఎంతమంది క్రీస్తు విరోధులు వచ్చినా తల్లి శ్రీ సభ సంఘాన్ని, క్రీస్తు నిర్మించిన రాతి పునాది సంఘాన్ని మీ యొక్క చీకటి శక్తులు కదల్చలేవు. ఇది మాత్రం నిజం. ఇది మాత్రం మీరు ఎప్పటికైనా తెలుసుకుంటారు, త్వరలోనే తెలుసుకుంటారు. సామాన్యమైనటువంటి క్రైస్తవ విశ్వాసులు కూడా తెలియాలని మేము ఈ రీతిగా స్పందించాల్సి వస్తుంది. కాబట్టి ప్రియ స్నేహితులారా, మరొకసారి మీకు తెలియపరుస్తూ ఉన్నాను. దయచేసి ఈ యొక్క వీడియోలు, మనం చేసేటువంటి ఈ వీడియోల్ని అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. ముఖ్యంగా కథోలిక సంఘ బిడ్డలు సబ్స్క్రైబ్ చేసుకోండి. సత్యాన్ని మీరు తెలుసుకొని ఇట్లాంటి దుర్బోధకులకు బుద్ధి చెప్పాల్సినటువంటి గడియలు కాబట్టి దయచేసి అందరూ కూడా సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, ఖచ్చితంగా షేర్ చేయండి, లైక్ చేయండి. అందరికీ వారు చేసేటువంటి దుర్బోధనల్ని మనం ఏ విధంగా వారికి సమాధానం ఇస్తున్నామో వారందరూ తెలుసుకోవాలి. అలాగనే ప్రొటెస్టెంట్ సహోదరులు కూడా ఈ యొక్క విషయాన్ని తెలుసుకుని వారికి గడ్డి పెట్టాలి. అయ్యా, వారి భక్తి వారిది, మన భక్తి మంది, ఎందుకు వారిని విమర్శించడము, వారితో మాట్లాడిపించుకోవడం అని వారు కూడా వాళ్ళకి గడ్డి పెడతారు. ఎందుకంటే వాళ్ళు మంచివాళ్ళు. ఒక మాట ప్రియ సహోదరులారా, ఎంతసేపు కూడా వాళ్ళు మాట్లాడితే మేము తిరిగి రిప్లై ఇస్తున్నాం, కానీ మా అంతటా మేము ఎప్పుడు కూడా మాట్లాడట్లేదు. ఇది మాత్రం దయచేసి గ్రహించుకోవాలి. వారు మాట్లాడితే మేము తిరిగి సమాధానం ఇస్తున్నాం, రిప్లై ఇస్తున్నాం. అంతేగాని మా అంతటా మేము వాళ్ళని ఎప్పుడు విమర్శించట్లేదు. అసలు మొట్టమొదటిగా షాలేం రాజు గారు మరియ తల్లిని చాలా దారుణంగా అవమానించాడు. ఏమన్నాడు ఆయన? మరియ తల్లి కడుపును వాడుకున్నాడని చాలా నీచమైనటువంటి భాషను వాడితే ఆ భాష వాళ్ళకి మంచిదన్నారు వాళ్ళు. ఇతను ఏమంటాడు? ఆ రేణుగుంట, తండ్రి సన్నిధి, గొల్లపల్లి, రేణుగుంట, ఇవే వీళ్ళ ఐడీలు. ఏమన్నాడంటే, మా సేవకుడు, మా రాజుగారు తేటగా బోధించాడు, ప్రభు తేటగా శిష్యులకు బోధించినట్టు, శిష్యులు తేటగా బోధించినట్టు మంచి భాషలో బోధించాడు, అందరికి అర్థం అవ్వాలని బోధించాడు అని పిచ్చి కోతలకు వస్తున్నాడు. కడుపును వాడుకోవడం అంటే తేటగా ఉందంట, వీళ్ళకి మంచిగా ఉందంట ఆ భాష. గర్భఫలాన్ని ఉపయోగించుకున్నాడు దేవుడు అని చెప్పు. మరియమ్మ గారి గర్భఫలాన్ని దేవుడు ఉపయోగించుకున్నాడు, ఆమె గర్భాన్ని దేవుడు ఉపయోగించుకున్నాడు. మాట్లాడు. గర్భఫలం అంటే అందరికి అర్థమైద్దిగా. ఏంటో కడుపును ఉపయోగించుకున్నాడు అంటే తేటగా ఉందంట భాష. అది బుద్ధి లేనివాడు చెబుతున్నాడు ఆ మాటలు. ఈ రేణుగుంట, గొల్లపల్లి రేణుగుంట, తండ్రి సన్నిధి, వీళ్ళ ఐడియా సరిగ్గా పెట్టుకోరు. వీళ్ళు ముందు ఒక పేరు, అసలు వాళ్ళ పేరు తెలియదు. ఒకసారి ఇతను ఏమన్నాడంటే, నేను కామెంట్ చేస్తే అతను వీడియో చేసినప్పుడు ఇట్లా మరియ తల్లి గురించి విమర్శిస్తే వీడియో చూసి నేను కామెంట్ చేశా. అంటాడు, నీకు దమ్ముంటే మొహం చూపించి మాట్లాడు. మొహం చూపించు కాదు, నేను నీకన్నా ముందే వీడియోలు చేశా.
నువ్వు చూడలేదేమో ఇవి. మొహం చూపించి మాట్లాడతాం కాదు, నా పేరు కూడా పెట్టాను నేను, నా లోగోలో ఉంటుంది రమేష్ అని. మరి నీ పేరేంటి చెప్పు, నీ పేరేంటి? నిన్నే అడుగుతున్నా, నీ పేరేంటి? రేణుగుంట? తండ్రి సన్నిధి రేణుగుంట అని పిలవాలా నిన్ను, లేకపోతే తండ్రి సన్నిధి గొల్లపల్లి అని పిలవాలా? ఏమని పిలవాలో నువ్వే చెప్పు. నీ పేరేంటో చెప్పు. ఊరు పేరు కూడా దాచుకునేటటువంటి వీళ్ళు కథోలిక సంఘాన్ని, విశ్వాసులను విమర్శించే స్థాయికి ఎదిగిపోయారు వీళ్ళు. నీతిమంతుడు సింహం వలె ధైర్యంగా నిలబడతాడు. పిరికివాడు ఎవరో తరమకపోయినా కానీ పారిపోతాడు దుష్టుడు. కాబట్టి మరి నువ్వు ఏ కోపకు చెందినవాడివో, ఏ స్థాయికి చెందినవాడివో, నీ పేరు కూడా దాచుకుంటున్నారంటే మీరు, మీ పేర్లు కూడా బయట పెట్టకుండా ఆ దొంగ ఐడీలు చేసుకుని ఉంటున్నారంటే మీరే నిర్ణయించుకోండి మరి మీరు ఏ స్థాయిలో ఉన్నారో. కాబట్టి ప్రియ సహోదరులారా, ఈ వ్యక్తి మాట్లాడినటువంటి మాటలు ఆ రోజు శాలేం రాజు గారు కూడా ఆ మరీ తల్లిని అంత దూషణకరంగా మాట్లాడితే ఆ గంటెల మరీదాస్ ఫాదర్ గారు చక్కగా ఆయన దీటైనటువంటి సమాధానం ఇచ్చి నోరు మూపించాడు ఆయన్ని. ఇక అంతే, ఇక ఎప్పుడైతే ఆయన్ని ఫాదర్ గారు గట్టిగా బుద్ధి చెప్పాడో, ఇక వీళ్ళు ఎక్కడ లేని బాధ, ఎక్కడ లేని ఆవేశం బయట పెట్టేసుకొని మా రాజుగారిని అంటారా, మా రాజుగారిని అంటారా, ఎంత బాధపడిపోయాడు మా రాజుగారు, మరి రాజుగారి భజన కదా వీళ్ళు అని మొదలక వీడియోలు, అర్థం లేని వీడియోలు. వాక్యానికి వీళ్ళు చెప్పేదానికి పొంతన ఉండదు, వాక్యం సరిగ్గా చదవరు, అర్థం లేని వీడియోలు పెట్టేసి మమ్మల్ని అంటారా, మా రాజుగారిని అంటారా. మరి వీళ్ళకే బాధ ఉందేమో, వీళ్ళకే మనసు ఉందేమో, ఎదుటివారికి మనసు లేదు. ఎదుటివారి మనోభావాలు దెబ్బతీస్తే వాళ్ళ మనుషులు కాదు, వీళ్ళు అక్కడే మనుషులు. ఇక మొదలెట్టేశారు వీళ్ళు. గుర్తుపెట్టుకో, తండ్రి సన్నిధి మినిస్ట్రీ వాళ్ళందరికీ చెప్తున్నా, మీకెంత మనోభావాలు ఉన్నాయి, మాకు అంత మనోభావాలు ఉన్నాయి. మేము మీ ఊసి తీలా, మీరే మా ఊసి తీస్తున్నారు, మా తల్లిని అవమానిస్తున్నారు, మరీ తల్లిని. మేమెందుకు ఊరుకుంటాం? జ్ఞానహీనుడు, బుద్ధిహీనుడు మనం ఖండించకపోతే నేనే తెలియగలవాడిని విర్రవీగుతాడని వాక్యం చెబుతుంది. కాబట్టి తప్పు చేసిన వాడిని ఖండించాలి. మీరు అలా మాట్లాడుతూ ఉంటే మాలాంటి వాళ్ళు తిరిగి సమాధానం చెప్పలేదనుకో, మీరు ఇంకా ఇక భూమి మీద నడవడానికి మీరు గాల్లో తిరుగుతారు. ఇక అబ్బో మేమేదో సత్యాన్ని బోధించేస్తున్నాము, మేమేదో చేసేస్తున్నాము అని మీరు ఇక మామూలుగా మాట్లాడరు మీరు. అందుకనే ఇక మాలాంటి వాళ్ళు లేవాల్సి వస్తుంది, మాట్లాడాల్సి వస్తుంది. సాధారణంగా మా గురువులు కానీ, మేము కానీ, సేవకులుగా మేము కానీ, మా విశ్వాసులు కానీ ఎవరు ఊసు తీయరు. మా భక్తి మాది, మా విశ్వాసం మాది, అందరినీ ప్రేమిస్తాం. నీలాంటి వాళ్ళు బుద్ధి లేకుండా మాట్లాడితే ఖచ్చితంగా జవాబిస్తాం. నిన్న ఆల్రెడీ చెప్పా, జ్ఞానస్నానం గురించి చెప్పాను, బైబిల్లో ఉందని చూపించాను. జపమాల అంటే ఏమిటో అర్థం చెప్పాను, బైబిల్లో ఉందో లేదో చూపించాను, నీ నోరు మూపించాను. నువ్వు మరలా వచ్చావు, మరీ తల్లికి పిల్లలు ఉన్నారని నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడు. సరే, నువ్వు చెప్పావు కదా, పిల్లలు లేరు అని నేను బైబిల్లో నుంచే రుజుపరుస్తా, దానికి సమాధానం కూడా నువ్వు చెప్పు. ఒకసారి మన వాక్యాన్ని చదువుకుందాం. ప్రియదేవుని బిడ్డలారా, మత్తయి సువార్త 2వ అధ్యాయము, మత్తయి సువార్త 2వ అధ్యాయము 16వ వచనం. ఆ జ్ఞానులు తనను మోసగించిరని హేరోదు భావించి మండిపడెను కనుక జ్ఞానులు తెలిపిన కాలమును బట్టి బెత్లెహేమునందును ఆ పరిసరములందును 2 ఏండ్ల అంతకంటే తక్కువ ప్రాయము గల మగ శిశువులనందరినీ చంపుడని అతడు ఆజ్ఞాపించెను. విషయం ఏంటంటే, జ్ఞానులు హేరోదు రాజు దగ్గరికి వచ్చి ఆయన అడిగారు, అయ్యా యూదుల రాజుగా పుట్టినటువంటి శిశువు ఎక్కడా అని అడిగారు. మాకు తెలియదయ్యా, ఎక్కడ పుట్టాడో మీరు తెలుసుకొని అది నాకు చేరవేయండి రహస్యంగా, నేను కూడా ఇలా ఆయన ఆరాధిస్తానని ముసుగులో ఉండి చెప్పాడు ఈయన హేరోదు రాజు. ఈ జ్ఞానులు వెళ్ళారు. జ్ఞానులు వెళ్ళి యేసు ప్రభు ఎక్కడున్నారో తెలుసుకొని నక్షత్రం చూపిన దారిని బట్టి వెళ్ళి ఆ బెత్లెహేము వెళ్ళి ఆయన ఆరాధించి అక్కడ నిద్రపోతూ ఉంటే దేవదూత స్వప్నంలో కలలో కనిపించి, హేరోదు రాజు మంచివాడు కాదయ్యా, వేరొక మార్గాన మీ దేశానికి మీరు వెళ్ళిపోండి అని చెప్పింది. అయితే వాళ్ళు వెళ్ళిపోయారు. అప్పుడు ఈ హేరోదు రాజుకి జ్ఞానులు తనని మోసం చేశారని తెలుసుకుని వెంటనే ఆ సైన్యాన్ని పిలిపించి ఏమని ఆజ్ఞ వేశాడంటే, 2 సంవత్సరాలు అంతకన్నా తక్కువ వయసు గల వారిని, మగ శిశువుల్ని అందరినీ చంపివేయండి అని ఆజ్ఞను జారీ చేశాడు. సంవత్సరాలు వచ్చేంత వరకు మరియమ్మ గారికి బిడ్డలు లేరని స్పష్టంగా కనబడుతుంది. మొదటిది. అప్పుడు యోసేపు గారు నిద్రపోతూ ఉంటే ఎప్పుడైతే ఈ హేరోదు రాజు చంపాలనుకున్నాడో, ఇక యోసేపు గారికి మరలా దేవదూత కల్లో కనిపించి ఈ బాబుని తీసుకుని, ఆ తల్లిని తీసుకుని నువ్వు వేరే మార్గంలో మళ్ళా ఐగుప్తు దేశానికి వెళ్ళిపో, నేను చెప్పేంత వరకు అక్కడి నుంచి రామాకని ఆ యోసేపు గారికి ఈ దేవదూత చెప్పింది.
బిడ్డని తల్లిని తీసుకుని వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత ఇక ఆ యొక్క హేరోదు రాజు కొంతకాలానికి మరణించాడు. మరణించిన తర్వాత అప్పుడు ఆ మరణించిన ఆ సమాచారాన్ని కూడా దేవదూత యోసేపు దగ్గరికి వెళ్ళి, ఐగుప్తు దేశానికి యోసేపు దగ్గరికి వెళ్ళి కలలో కనిపించి మరలా ఏమని చెప్తుంది అని అంటే, మరలా మనం ఒకసారి వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుందాం. మత్తయి సువార్త 2వ అధ్యాయము 20వ వచనం. లెమ్ము, బిడ్డని తల్లిని తీసుకుని ఇజ్రాయేలు దేశమునకు తిరిగిపోము, ఎలైనా బిడ్డను వెదకిన వారు మరణించిరి అని తెలిపెను. యోసేపు లేచి ఆ బిడ్డను తల్లిని తీసుకుని ఇజ్రాయేలు దేశమునకు తిరిగిపోయెను. ఇక్కడ బిడ్డని తల్లిని తీసుకుని ఇజ్రాయేల్ దేశానికి యోసేపు గారు తిరిగి వచ్చారు. కొన్ని రోజులు అక్కడ ఉన్నారు ఐగుప్తు దేశంలో. 2 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు హేరోదు రాజు బిడ్డని చంపాలనుకుంటే యేసు ప్రభుకు 2 సంవత్సరాల వయసులో ఐగుప్తు దేశానికి వెళ్ళారు. అక్కడ కొంతకాలం ఉన్నారు. తర్వాత హేరోదు రాజు చచ్చిపోయాడు. చచ్చిపోయిన తర్వాత మరలా దేవదూత కనిపించి బిడ్డను తీసుకురమ్మంటే అప్పుడు యోసేపు గారు ఆ బిడ్డని తల్లిని తీసుకునే వచ్చారు. ఇంకా వేరే బిడ్డలు అక్కడ కనపడ్డారా? 2 సంవత్సరాల వయసులో జ్ఞానులు వచ్చినప్పుడు యేసు ప్రభుకు 2 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు బిడ్డలు లేరు, బైబిల్లో కనపడలా. తర్వాత ఐగుప్తు దేశంలో కొంతకాలానికి ఈ 2 సంవత్సరాలు పూర్తయిన తర్వాత మరికొంతకాలానికి హేరోదు రాజు చచ్చిపోయిన తర్వాత దేవదూత వచ్చి తీసుకెళ్ళమంటే అప్పుడు కూడా బిడ్డలు కనపడలా. అప్పుడు ఎంతకాలం అయిందంటే దాదాపుగా చరిత్ర మనం చూడాలి. హేరోదు రాజు చచ్చిపోయిన ఆ చరిత్ర మనం చూసుకుంటే సమకాలిక యూదా చరిత్ర మనం చూసినట్లయితే అక్కడ సిసిలీ ఆ మాసం అంటే నవంబర్ 25వ తారీఖున కొన్ని నెలలు హేరోదు రాజు మగబిడ్డల్ని చంపించిన కొన్ని నెలల తర్వాత ఆ యొక్క సిసిలీ నెల 25వ తారీఖు అంటే నవంబర్ 25వ తారీఖున ఆ హేరోదు రాజు మరణించాడు అని చరిత్ర చెబుతుంది. అప్పుడు యూదులందరూ కూడా ఆ చరిత్ర గ్రంథంలో పండగ చేసుకున్నారంట. మన బిడ్డల్ని చంపినటువంటి ఈ క్రూరుడు చనిపోయాడు అని చెప్పేసి పండగ చేసుకున్నట్టుగా చరిత్రలో ఉంది. నవంబర్ 25 కొన్ని నెలలకి, సంవత్సరం కూడా పట్టలేదు, కొన్ని నెలలు. అంటే యేసు ప్రభు 2 సంవత్సరాల ప్రాయంలో ఐగుప్తు దేశం వెళ్ళిన తర్వాత కొన్ని నెలలకి హేరోదు రాజు చచ్చిపోయాడు. ఆ నెలలను ఎలా లెక్కేసుకోవచ్చు? 7 నెలలో 8 నెలల్లో, ఇక 1 సంవత్సరం లోపు లేదా సంవత్సరం అనుకుందాం, 1 నెల తక్కువ సంవత్సరం అనుకుందాం. అంటే దాదాపు 3 సంవత్సరాలు. ఈ 3 సంవత్సరాల ప్రాయంలో కూడా తల్లిని బిడ్డనే యోసేపు గారు మరలా ఆ దేశానికి, ఇజ్రాయెల్ దేశానికి తీసుకొచ్చినట్టుగా ఉంది. కానీ వేరొక సంతానం అక్కడ కూడా మనకి కనిపించట్లేదు. జ్ఞానులు వచ్చినప్పుడు 2 సంవత్సరాల వయసులో మరియమ్మ గారికి వేరే సంతానం కనపడలేదు. 3 సంవత్సరాల వయసులో హేరోదు రాజు చచ్చిపోయిన తర్వాత కూడా వేరే సంతానం కనపడలేదు. ఇక 3వ పాయింట్, రెండు విషయాలు నీకు చెప్పాను. ఇక మూడో విషయం లూకాసు వార్త 2వ అధ్యాయము 41వ వచనం చదువుదాం. ఆయన తల్లిదండ్రులు ప్రతి సంవత్సరము పాస్కా పండుగకు యెరూషలేమునకు వెళ్ళేవారు. యేసు 12 ఏళ్ల వయసు గలవాడైనప్పుడు వారు తమ ఆచారము ప్రకారముగా పండుగకు వెళ్ళిరి. పండగకి వెళ్ళారు. యెరూషలేములో పండగ జరుగుతుంది, దేవాలయ పండగ. ఆ పండగకి వెళ్ళినప్పుడు ఆయన తల్లిదండ్రులు ప్రతి సంవత్సరం అలవాటు చొప్పున ఆయన తల్లిదండ్రులు యేసు ప్రభుని తీసుకుని వెళ్ళినట్టుగా ఉంది. అప్పుడు యేసు ప్రభు గారి వయసు ఎంత? 12 సంవత్సరాలు. 12 సంవత్సరాలకు కూడా తల్లి తండ్రి యేసు ప్రభు వారు మాత్రమే యెరూషలేము పండక్కి, దేవాలయ పండక్కి, పాస్కా పండక్కి వెళ్ళారు. ఇంకా అక్కడ కూడా సంతానం కనపడలా. ఒకవేళ సంతానం ఉంటే యేసు ప్రభుని తీసుకుని తల్లిదండ్రులు వెళ్ళారని ఉండదు, యేసు ప్రభు యొక్క కుటుంబం అంతా కలిసి వెళ్ళారని ఉంటుంది. మరి కుటుంబ ప్రస్తావన లేదే. తల్లి తండ్రి యేసు ప్రభు, ఆయన వయసు 12 సంవత్సరాలు. ఇంకా పూర్తిగా ఆధారం మనకు తెలియాలంటే ఆ కింద వచనాల్లో 48వ వచనం చదువుదాం. లూకా 2:48. యేసుని చూసిన తల్లిదండ్రులు మిక్కిలి ఆశ్చర్యపడిరి. అప్పుడు తల్లి ఆయనతో, కుమారా, ఎందులకు ఇట్లు చేసితివి? నీ తండ్రియు నేనును విచారముతో నిన్ను వెతుకుచుంటిమి కదా. దేవుడు తప్పిపోయాడు అనుకున్నారు వీళ్ళు, యేసుప్రభు తప్పిపోయాడు అనుకున్నారు. తర్వాత అంతా తిరిగి మళ్ళా యేసుప్రభు దేవాలయంలో బోధకుల మధ్య కూర్చొని వాక్యాన్ని ప్రశ్నించడం చూశారు. చూసినప్పుడు మరియమ్మ గారు వచ్చి ఆ పండగలో ఆ ప్రభు దగ్గరికి వచ్చి, అయ్యా, ఎందుకు ఈ పని చేసావు? నువ్వు తప్పిపోయావేమోనని మేము ఎంత కంగారు పడ్డాము. నేను మీ తండ్రి ఎంతగా విచారించి దుఃఖంతో ఎతికామో నీకు తెలుసా అంది. ఒకవేళ అప్పటికే బిడ్డలుంటే, నువ్వన్నట్టుగా ఆమెకు సంతానం ఉంటే
అయ్యా నేను, నీ తండ్రి, నీ చెల్లోళ్ళు, నీ అక్కోళ్ళు, నీ అన్నలు, నీ తమ్ముళ్ళు, మేమందరము ఎంత ఎదిగామనుకుంటున్నావు, ఎంత విచారపడ్డామయ్యా, నీ తమ్ముళ్ళు మేము ఎంత వెతికాము అని అనేదిగా. మరి ఆ మాట లేదుగా అక్కడ, నేను నీ తండ్రి ఎంత వెతికాము అని అంది. అంటే యేసు ప్రభుకి 12 సంవత్సరాల వయసులో కూడా బైబిల్లో కూడా ఈ యొక్క సంతాన ప్రస్తావన, వేరే బిడ్డల సంతాన ప్రస్తావన కనబడలేదు. ఇక నాలుగో విషయం యేసు చదువుదాం. 3వ రోజున గలిలయలోని కానా పెళ్లిలో ఒక పెళ్లి జరిగెను. యేసు తల్లి అచట ఉండెను. యేసు ఆయన శిష్యులను ఆ వివాహమునకు ఆహ్వానించబడిరి. యూదుల సాంప్రదాయ ప్రకారంగా ఒక ఇంటిలో పెళ్లి జరిగితే ప్రప్రథమముగా ఆ పెళ్లి కార్డు ఇచ్చినటువంటి, వివాహ ఆహ్వాన పత్రికను ఇచ్చినటువంటి ఆ యొక్క తల్లి, తండ్రి అంటే యజమానుడు, యజమానురాలు ఖచ్చితంగా వెళ్ళాలి. మరి ఇక్కడ మరియమ్మ గారు వచ్చారు అంటే, యేసేపు గారు యజమానుడు అయింది కూడా మరియమ్మ గారు వచ్చారంటే అక్కడికి యేసేపు గారు లేరని మనం అర్థం చేసుకోవాలి. చరిత్రలో బహుశా చనిపోయి ఉండొచ్చు. ఇంకొకటి, యజమానుడు లేడు కాబట్టి యజమానురాలుగా మరియ తల్లి గారు వచ్చింది. మరియ తల్లి వచ్చినప్పుడు యేసు ప్రభు వారు వచ్చారు. మరి మిగిలిన పిల్లలు ఎక్కడ? కుటుంబం అంతా పెళ్లికి వెళ్ళాలిగా. తల్లి వచ్చింది, కొడుకైనటువంటి క్రీస్తు వచ్చాడు. మరి క్రీస్తు ప్రభు వారి తమ్ముళ్ళు, సహోదరులు ఎక్కడ? సహోదరులు, చెల్లెళ్ళు ఎక్కడ? మీ మాటే కదా. పెళ్లికి అందరూ వెళ్ళాలిగా. పెళ్లిలో కూడా ప్రభు మరియు తల్లి ఇద్దరు ఎందుకు కనిపించారు? మరి తమ్ముళ్ళు ఎక్కడ? తండ్రి ఎక్కడ? తండ్రి ఎలాగో లేడు, చనిపోయాడు. అది చరిత్ర, అదంతా వేరే విషయం, అది చెప్పినా అర్థం కాదు. ముసలాడు కాబట్టి చనిపోయాడు అనుకుందాం. మరి అన్నదమ్ములు ఎక్కడ? పెళ్లికి రావాలిగా. యేసు ప్రభు తన శిష్యుని తీసుకురావాల్సిన అవసరం ఏముంది? ఒక విషయం చెప్తా, ఏదైనా ఒక పెళ్లి జరుగుతుంది అనుకుందాం మన కుటుంబంలో. మనం ఆ పెళ్లికి వెళ్ళాం, మన ఇంట్లో తల్లి, తండ్రి, మనం వెళ్ళాం, మన కుటుంబం అంతా వెళ్ళినప్పుడు మన స్నేహితుల్ని మనం వెనకాల ఆగి, అరే మా అమ్మ, మా నాన్న, మా తమ్ముడోళ్ళు, మా అన్నయ్యోళ్ళు అందరూ పెళ్లికి వెళ్ళారు, నేను వెళ్ళాలి, ఇప్పుడు మీరు కూడా రండి అని ఇంకో 10 మందిని వేసుకెళ్తామా తోడుగా? ఏమనుకుంటారు పెళ్ళోళ్ళు? ఏంట్రా బాబు, ఒక కార్డు ఇస్తే వాళ్ళ ఇంట్లో వాళ్ళందరూ వచ్చారు, వీళ్ళు సాలరు అన్నట్టు మళ్ళీ మందిని వేసుకొచ్చారు అని అనుకుంటారుగా. అట్లా మనం తీసుకెళ్ళంగా. ఎప్పుడు సహవాసం తీసుకెళ్తాం? కార్డు ఇచ్చారు, ఒక్కడే ఉన్నాడు ప్రభు, లేదా మనం ఒక్కడే ఉన్నాం, పెళ్ళికి వెళ్ళాలి. అలాంటప్పుడు మన వెనకాల ఉన్న ఫ్రెండ్ని కూడా, అరే మా వాళ్ళది పెళ్లి జరుగుతుంది, ఎలాగో కార్డు ఇచ్చారు, నాతో పాటు మీరు కూడా రండి అని ఒక 2 ముగ్గురిని తీసుకెళ్తాం. ఇది ఇక ఎవరు లేరు, మనమే వెళ్ళాలనుకున్నప్పుడు. కానీ మన కుటుంబం అంతా అక్కడ కూర్చున్నప్పుడు ఇంకా వేరే స్నేహితుల్ని తీసుకెళ్ళలేం గబుక్కుని. ఆ చిన్న లాజిక్ అయినా నీకు అర్థం కావాలిగా. సో ఇక్కడ ఆ కానాను పెళ్లిలో కూడా తన యొక్క సంతాన ప్రస్తావన, అంటే నువ్వన్నట్టు మరియ తల్లికి వేరే సంతానం ఉంది అనేటువంటి పిల్లల ప్రస్తావన అక్కడ కూడా కనిపించలా. అప్పుడు ప్రభు వయసు ఎంత? 30 సంవత్సరాలు పైబడింది కొద్దిగా. అప్పుడే బాప్తిసం తీసుకుని పరిచర్యకి ఇక ఆయన ప్రారంభించాడు పరిచర్యని. బాప్తిసం తీసుకుని 30 సంవత్సరాల తర్వాత ఆయన 3 సంవత్సరాలు పరిచర్య చేసినట్లు మనం చూస్తాం. అంటే యేసు ప్రభు వారికి 30 సంవత్సరాలు వచ్చినాయి. ఆ 30 సంవత్సరాల వయసులో కూడా కనీసం తన యొక్క నువ్వన్నట్టుగా తన యొక్క సహోదరులు, సహోదరినీలు అక్కడ కనపడలా. అంటే 2 సంవత్సరాల వయసులో జ్ఞానులు వెళ్ళినప్పుడు సంతానం లేదు. 3 సంవత్సరాల వయసులో ఏ రోజు రాజు చనిపోయినప్పుడు సంతానం కనపడలేదు. 12 సంవత్సరాల వయసులో యేసు ప్రభుకి యెరూషలేము పండక్కి వెళ్ళినప్పుడు సంతానం లేదు. ఇప్పుడు పండగ జరుగుతాయి అబ్బాయి, మీరు గుడారాల పండుగలను లేకపోతే ఏదో ఉపాస కూడికలను ఏదో చేసుకుంటారుగా. మీ సాలేం రాజు గారు పెద్ద పెద్ద సభలు పెడతాడుగా. అలా సభలు పెట్టినప్పుడు నువ్వు ఒక్కడే వెళ్తావా, నీ భార్య బిడ్డలను కూడా తీసుకెళ్తావా? పండగ అంటే అందరూ వెళ్తారుగా, ఉత్సవాలకు అందరూ వెళ్తారుగా. నీవు నీ భార్య వెళ్ళరుగా, లేకపోతే నీవు నీ భార్య నీ పెద్ద కొడుకే వెళ్ళరుగా, మిగిలిన కొడుకులు ఇంటికాడ వదలవుగా. దేవాలయం కంటే అందరిని తీసుకెళ్తాంగా. మరి అలాగే 12 సంవత్సరాల వయసులో కూడా యేసు ప్రభు అక్కడే కనబడ్డాడు, కానీ దేవాలయంలో మిగిలిన నువ్వు అన్నటువంటి పిల్లలు ఎవరో కూడా అక్కడ కనపడలా. ఇక చివరిగా ఇక కానాను పెళ్లిలో కూడా పెళ్లికి వెళ్ళినప్పుడు కూడా కనీసం
యేసు ప్రభు అక్కడే కనబడుతున్నాడు, కానీ ఆయనకు ఉన్నటువంటి నువ్వన్నట్టుగా ఆయనకు ఉన్నటువంటి సహోదరులు ఉంటే, తమ్ముళ్ళు అన్నలు ఉంటే అక్కడ కూడా వాళ్ళు కనిపించాల. 30 సంవత్సరాలు వచ్చే వరకు కూడా యేసు ప్రభు అక్కడే కుటుంబంతో కనబడ్డాడే బైబిల్లో. ఇంకెప్పుడు పుట్టారు ఆయనకి పిల్లలు, ఆమెకి పిల్లలు? 30 సంవత్సరాలు యేసు ప్రభుకి వచ్చిన తర్వాత పిల్లలు పడతారా? 2 సంవత్సరాల్లో పిల్లలు లేరు, 3 సంవత్సరాల్లో పిల్లలు లేరు మరియమ్మ గారికి, 12 సంవత్సరాల దాకా పిల్లలు లేరు, 30 సంవత్సరాలు వచ్చిన యేసు ప్రభు గారికి అక్కడ కానాల పిల్లలు, అక్కడ పిల్లల ప్రస్తావన లేదు. ఇంకెప్పుడు పుట్టేశారు పిల్లలు? ఎప్పుడు పుట్టారు చెప్పు? నువ్వు చెప్పు, ఈ వాక్యాలకి నువ్వు సమాధానం చెప్పు. ఎప్పుడు పుట్టారు పిల్లలు? ఆయన ఏదో ప్రార్థనలో ఉన్నప్పుడు ఆయన ఇంటి పక్క వారు, ఆయన బంధువులు మరి తల్లి వస్తే అప్పుడు ఒక మాట అన్నాడు, ఎవరు నా తల్లి, ఎవరు నా సహోదరులని. ఆ మాటను కూడా మీరు ఏదేదో చెప్తారు, కానీ అక్కడ కూడా నా తండ్రి చిత్తాన్ని నెరవేర్చిన వారే నా తల్లి అన్నాడు. మరియమ్మ తల్లి చేసినటువంటి ఆ త్యాగం అదే, తండ్రి చిత్తాన్ని నెరవేర్చింది. ఆ సంగతి దేవుడే ఒప్పుకున్నాడు. నేను ప్రభుదాసురాలను ఆయన చిత్తము నా ఎడల జరిగించిన గాక అంది. ఆ మాట ఇంకొకసారి గుర్తు చేశాడు ప్రభు, ఎవరు నా తల్లి, నా తండ్రి చిత్తాన్ని నెరవేర్చిన వారే నా తల్లి అని ఇంకోసారి మరియమ్మ గారు గొప్పతనం చెప్పాడు అక్కడ. అది నీలాంటి మూర్ఖులకు అర్థం కాదు. ఇంకేమంటున్నావు నువ్వు? నిన్న ఆయన వడ్రింగవాణి కుమారుడు కాదా, ఈయన అక్క చెల్లెళ్ళు మన మధ్య లేరా, ఈయన సహోదరులు మన మధ్యలో లేరా, సహోదరులు మన మధ్యలో లేరా అని చెప్పాడు కదా అని అంటున్నారు. నిజమే, ఆయన అక్క చెల్లెళ్ళు మన మధ్య లేరని ఆ వాక్యం ఉంది. ఆయన సహోదరునీళ్ళు మన మధ్య లేరని మీ బైబిల్లో ఉంది. మా బైబిల్లో అక్క చెల్లెలని క్లియర్గా ఉంటుంది. సహోదరునీళ్ళు అన్నా కానీ అక్క చెల్లెలనే అర్థం. ఇప్పుడు మరి ఆ వాక్యం ప్రకారంగా ఆయనకు హక్కు ఉన్నట్ట? ఆయనకు హక్కు ఉంటే మరి ఆయన కన్యక్క ఎలా పడతాడు? చెప్పు నువ్వు. వాక్యంలో ఉంది, ఈయన సహోదరులు సోదరీ మణులు మన మధ్యలో లేరా అని ఉంది. సోదరీ మణులు అంటే అక్క చెల్లెలని అర్థం. మరి ఆయనకంటే అక్క ముందు పుట్టిందని అర్థమా ఆ మాటకి? మరి అక్కడ గ్రంథకర్త అక్క చెల్లెలని ఎందుకు రాశాడు? సహోదరీ మణులని ఎందుకు రాశాడు? అక్క చెల్లెలని ఎందుకు రాశాడు? ఆ అక్క చెల్లెళ్ళు ఎవరు? మరి ఆ వాక్య ప్రకారం చూసుకుంటే యేసుప్రభుకి అక్క ఉన్నట్టే. ఒప్పుకుంటావు నువ్వు ఆయనకు అక్క ఉందని? బుర్రపెట్టి ఆలోచించు. ఏ మాట పడితే ఆ మాట మాట్లాడు మాకు. ఆనాటి పక్కనే ఉన్నటువంటి సమాజం వాళ్ళు, ఇంటి పక్కన వాళ్ళు, కుటుంబ సభ్యులు, అన్నదమ్ముల పిల్లలు, వీళ్ళందరినీ కూడా సహోదరులని పిలిచేవాళ్ళు. ఆ మాటకు అర్థం అది. అంతేగాని 30 సంవత్సరాల దాకా కూడా యేసు ప్రభు ఒక్కడే కనపడ్డాడు, కానీ కుటుంబంలో పిల్లలు ఎవరు కనపడలా. మరి కనపడితే నువ్వు చెప్పు, నేను చెప్పిన ఈ రెఫరెన్స్లన్నీ మరి ఎక్కడ దాక్కున్నారు వాళ్ళు చెప్పు నువ్వు నాకు. 30 సంవత్సరాల దాకా ఎక్కడ దాక్కున్నారు చెప్పు నువ్వు. చివరాఖరికి సిలువలో కూడా మైతల్లి ఒక్కతే ఉంది, కానీ ఎవరు మరి అన్నదమ్ములు లేరుగా. ఆ మాటకి ఈయనంటాడు అన్నదమ్ములు లేరనే కదా, అన్నదమ్ములు అక్కడ రాలేదు కాబట్టి యోహాను గారికి ఇచ్చాడు అన్నాడు. మళ్ళీ ఈ అయ్యగారు అక్కడికి రాకపోయినా ప్రభుకి తెలుసుగా ఇంటికాడ నా తమ్ముడు వాళ్ళు ఉన్నారని. అప్పుడు తల్లిని యోహాను గారికి ఇవ్వాల్సిన బాధ్యత లేదు. అమ్మ నువ్వు ఇంటికి వెళ్ళిపో, యోహాను ఇప్పుడు దాకా నాతో నిలబడ్డావయ్యా, నేను దీవిస్తానులే అని ఆయనట్టు ఈయనట్టు పంపించాలి మరి ఆయన. ఎందుకంటే ఎట్టగో ఇంటికాడ నువ్వన్నట్టుగా వాళ్ళ తమ్ముడు వాళ్ళు ఉంటారు కదా, మరి ఇంకా వేరే వాళ్ళ ఇంటికి పంపించాల్సిన అవసరం ఏముంది మరి తల్లిని? ఆ మాత్రం జ్ఞానం లేదంటావు ఆయనకి? సర్లే నా తమ్ముడు లేదు భయపడ్డారులే, ఇక్కడ దాకా రాలేకపోయారులే, అమ్మ జాగ్రత్తగా ఇంటికి వెళ్ళమ్మా, ఇక నా పని అయిపోయిందిలే అన్న నీకులాగా అనాలి ఆయన. మరి ఆ మాట అనలేదుగా. యోహాను గారితో ఎందుకు పంపించాడు? తన ఇంటికి తీసుకెళ్ళమన్నాడే. అమ్మ ఇంటికాడ తమ్ముడు ఉన్నారు వెళ్ళు అని అనొచ్చుగా. పిచ్చిగా మాట్లాడు, మాకు తెలుసుకో కొంచెం మాటలు, వాక్యాన్ని తెలుసుకో, ధ్యానం చేయి. అందుకే నేను చెప్పాను నిన్న వాక్యంలో, వాక్యాన్ని చదివేవాడు ధన్యుడు కాదు, వాక్యాన్ని ధ్యానం చేసేవాడు ధన్యుడు అని. ఇంకా మాట చూపిస్తాను నీకు. మరియమ్మ గారికి పిల్లలు లేరు అనడానికి స్పష్టంగా ఒక మాట చూపిస్తాను. యెహెజ్కేలు గ్రంథము, ఈ సహోదరులారా అందరూ తీయండి వాక్యం. యెహెజ్కేలు గ్రంథము 44వ అధ్యాయము 2వ వచనం. యెహెజ్కేలు గ్రంథము 44వ అధ్యాయము 2వ వచనం. ప్రభువు నాతో, ఈ ద్వారము మూసివేయబడి ఉండినే గాని మరలా తెరవబడదు, దీని గుండా ఎవరూ పోజాలరు. ఇజ్రాయేలు దేవుడును ప్రభువునైన నేను దీని గుండా ప్రవేశించి తిని కనుక ఇది మీదట సదా మూయబడి ఉండును. దేవాలయం అంటే దేవుడు నివాసం ఉండేటటువంటి స్థలం, మనందరికీ తెలిసిన విషయం. దేవాలయం అంటే దేవుడు నివాసం ఉండేటటువంటి స్థలం, అవును కదా. ఇప్పుడు యెహెజ్కేలు గారిని ఆ దేవాలయం దగ్గరికి దేవుడు తీసుకెళ్ళి తూర్పు ద్వారాన్ని చూపించాడు.
అది మూసేస్తుంది. అప్పుడు ప్రభు ఏమన్నాడంటే, ఈ ద్వారము ఎందుకు మూసివేయబడిందంటే, ఇజ్రాయేల్ ప్రజల్ని కాపాడేటటువంటి దేవుడినైన నేను ఈ దేవాలయపు తూర్పు ద్వారం నుంచే బయటకు వచ్చా. కనుక ఏ మానవుడు కూడా ఈ ద్వారం నుంచి ఇంకా రాలేడు, పోలేడు. అందుకే ఈ ద్వారం మూయబడింది. ఇది ఇప్పటి వరకు కాదు, సదాకాలము మూయబడుతుంది అన్నాడు. ఒక రోజు కాదు, ఒక నెల కాదు, ఒక సంవత్సరం కాదు, ఒక తరము కాదు, ఒక యుగము కాదు, సదాకాలము ఈ ద్వారము మూసివేయబడే ఉంటుంది. ఏ నరుడు రాలేడు. దేవుడే సాక్ష్యం ఇచ్చాడు ఆ మాట. అది ప్రవచనం. ఆ మాట ప్రవచనం, దేవాలయ యొక్క ప్రవచనం. ఇప్పుడు నా ప్రశ్న ఏంటంటే, దేవుడు నివాసం ఉండే స్థలం దేవాలయం. మరి యేసు ప్రభు ఈ లోకానికి వచ్చే ముందు 9 నెలల పాటు ఎక్కడ నివాసం ఉన్నాడు? శిశువుగా ఉన్నప్పుడు, పిండముగా ఉన్నప్పుడు మరీ తల్లి గర్భంలోనే కదా. మరీ తల్లి గర్భంలోనే కదా దేవాతి దేవుడు పిండముగా ఉండే నివాసం ఉన్నది. మరి అప్పుడు దేవుడు కాబట్టి యేసు ప్రభు దేవుడేగా, నువ్వు ఒప్పుకున్నావు దేవుడని. మరి ఆ దేవుడు 9 మాసాలు నివాసం ఉన్న దేవాలయం ఏంటి? మరీ తల్లి గర్భం. ఎందుకంటే దేవుడే నివాసం ఉన్నటువంటి స్థలం ఏదైనా అది దేవాలయం. ఇప్పుడు 9 నెలలు మరీ తల్లి గర్భంలో నివాసం ఉన్నటువంటి ఆ యొక్క మరీ తల్లి గర్భము దేవాలయం. ఆ దేవాలయ ద్వారము నుంచి ప్రభు బయటకు వచ్చాడు. ప్రజల్ని కాపాడేటటువంటి దేవుడు, లోకాన్ని రక్షించేటటువంటి దేవుడు ఆ దేవాలయ ద్వారము నుంచి బయటకు వచ్చాడు. కనుక ఆ దేవాలయ ద్వారము సదా మూయబడుతుంది. పిల్లలు ఎట్ట పడతారు? మీరు కూడా చెప్పు, ఎట్ట పడతారు పిల్లలు? ఇప్పుడు దేవాలయము ద్వారము మూసివేయబడిందిగా, దేవుడు బయటకు వచ్చాడుగా, ఎట్లా పడతారు పిల్లలు? చెబుతున్నావుగా. వెళ్ళి చెరువు గట్ల మీద, చాలల్లో పెద్ద ఏదో సినిమా షూటింగ్ తీసినట్టు అండి చెరువు గట్టు మీద నుంచొని చేస్తున్నాడు వీడియో. వెళ్ళి చెరువు గట్టు మీద నుంచొని, పొలాల్లో నుంచొని వీడియో చేస్తున్నాడు, వాక్యం చెప్తున్నాడు ఈయన. వీళ్ళంతా వేషధారులు. వీళ్ళు ఇట్లాంటి వీడియోలు తీసుకుని ఇట్లా వేషధారులు అనమాట. వెళ్ళి చెప్పు, సమాధానం చెప్పు నువ్వు. ఎట్లా పడతారు పిల్లలు? దేవాలయం అంటే దేవుడు నివాసం ఉండే స్థలం. దేవుడు ఆ ద్వారం నుంచి బయటకు వచ్చాడు కాబట్టి సదాకాలం మూయబడింది. దేవుడే చెప్పాడు ఆ మాట. మరి ఎట్లా పడతారు పిల్లలు? ఎట్లా పడతారు పిల్లలు? ఇంకొక మాట నీకు చూపిస్తా. యెషయా గ్రంథము 7వ అధ్యాయము 14వ వచనం. యెషయా గ్రంథము 7వ అధ్యాయము 14వ వచనం. సరే వినుడు, ప్రభువే మీకు ఒక గుర్తును చూపించును. యువతి అనగా కన్యక గర్భవతి అయి ఉన్నది. ఆమె ఒక కుమారుని కని అతనికి ఇమ్మానుయేలు అని పేరు పెట్టును. కన్యక గర్భవతి అయి ఉంది, ఒక కుమారుని కంటుంది. ఒకే ఒక కుమారుని కంటుంది. ఇక ఎవరావిడ? కన్యక. ఆ మాట చెప్పింది ఎవరో? ప్రవక్త. ఎవరు చెప్పించారు? దేవుడు. అంటే దేవుడు ప్రవక్త నోటి నుంచి ఒక ప్రవచనాన్ని చెప్పించాడంటే అది నిజమా అబద్ధమా? నిజమే కదా. ఇప్పుడు దేవుడు ఏమన్నాడు? కన్యక గర్భవతి అయి కుమారుణ్ణి కంటుంది అంటే దాని అర్థం ఇక ఆమె కన్యకే జీవితాంతం, మధ్యలో మారిపోదు. అట మధ్యలో మారిపోయి మరలా బిడ్డల కంటే ప్రవచనానికి అర్థం ఉండదు, దేవుని మాటకి విలువ ఉండదు. తిక్కలోడా చెప్పు, దేవుడి మాట కంటే గొప్పదా నీ మాట? దేవుడి ప్రవచనం కన్నా గొప్పదా నీ మాట? అంటే దేవుడి మాటను కూడా నువ్వు తీసేస్తావు. ఒక పక్కన దేవుడే సాక్ష్యం ఇచ్చాడు యెషయా ప్రవక్త ద్వారా. కన్యక గర్భవతి ఒక కుమారుని కంటుంది. కన్యక అంటే కన్యక అని దేవుడి నోటి నుంచి వచ్చిందంటే ఆమె కన్యకే, పిల్లలు పుట్టరు. అది ప్రవచనం. ముసలదైనా కానీ కన్యకే. ఇక నీ నోటి మీ మాటలు, మీ చెత్త మాటలను బట్టి ఇక దేవుడి మాట కూడా తప్పని ఒప్పుకోవాలి ఇక జనం అందరూ. నువ్వు అదే మాట చెబుతున్నావు. ఆయన పిల్లలు పుట్టారంటే నువ్వు యెషయా ప్రవక్తని నమ్మలా, దేవుని కూడా నమ్మలా, ఆయన మాట కూడా నమ్మలా. మరి మేము నమ్మాం. ఆమె కన్యకని మేము నమ్ముతున్నాం ఇప్పుడు కూడా. ఆమె నిత్య కన్యక, పిల్లలు పుట్టరు. ఇవే ఆధారాలు బైబిల్లో నుంచి చూపించా. 2 సంవత్సరాల వయసులో పిల్లలు లేరు, 3 సంవత్సరాల వయసులో పిల్లలు లేరు, ప్రభువుకి 12 సంవత్సరాల వయసులో కూడా పిల్లలు లేరు, ప్రభువుకి 30 సంవత్సరాలు వచ్చినప్పుడు కానాను పెండ్లిలో కూడా పిల్లలు కనపడలేదు. దేవాలయం సదాకాలము దేవుడు బయటకు వచ్చాడు కాబట్టి తూర్పు ద్వారం నుంచి సదాకాలం మూయబడిందని దేవుడే చెప్పాడు. దేవుడి నివాసం ఉండే స్థలమే దేవాలయం. యేసు ప్రభు బాల్యములో అంటే పిండముగా ఉన్నప్పుడు, శిశువుగా ఉన్నప్పుడు ఆయన 9 మాసాలు నివాసం ఉన్నటువంటి స్థలం మరీ తల్లి గర్భం. అంటే ఆ స్థలమే, ఆ గర్భమే దేవుడి నివాసం ఉండే దేవాలయం. ఆ 9 మాసాలు ఆ దేవాలయం నుంచి ద్వారం నుంచి బయటకు వచ్చాడు కాబట్టి సదా మూయబడుతుంది. ఎందుకంటే బయటకు వచ్చిన వాడు మానవుడు కాదు, దేవుడు. ఇప్పుడు చెప్పు నువ్వు, పిల్లలు అట్ట పుట్టారు.
ఈ వీడియో చూసి ఎమ్మనే సమాధానం చెప్పు. నాకు తెక్క ప్రశ్నలు అయ్యి మాకు వాక్యంలో నుంచి చెప్పు. నేను వాక్యాన్ని చూపించా, నువ్వు కూడా బలముగా వాక్యంలోనే చరిత్రలో వాక్యము ఆధారంగా, చరిత్ర ఆధారంగా, గ్రంథాల ఆధారంగా, వాక్యం ఆధారంగా పిల్లలు ఖచ్చితంగా ఉన్నట్టు నువ్వు చూపిస్తే నాకు చెప్పు. మా బ్రదర్ అన్నాడు కదా, సామాన్య క్రైస్తవుడు, ఆ బ్రదర్ పేరు కూడా నాకు తెలియదు, అన్నాడు కదా నాకు పాస్పోర్ట్ ఉంది తీసుకెళ్తే ఎరుసలేమని. మరి ఆయన అంత గొప్ప సవాల్ చేశాడు, నిరూపించమన్నాడు. నేను కూడా చెప్తున్నా, సాక్ష్యంతో నిరూపించు. నువ్వు నిరూపిస్తావు, మీ శాలేం రాజు మీ బిగ్ బాస్ నిరూపిస్తాడు, లేకపోతే ఆనందపాలే ఎవరో అతను నిరూపిస్తాడు, ఇంకెవరో మీ టీంలో వాళ్ళు ఒక టీం ఉందిగా, మీది సాతాన్ టీము, ఎవరు నిరూపిస్తారో నిరూపించండి. జాగ్రత్తగా మాట్లాడడం నేర్చుకోండి. ప్లీజ్ స్నేహితులారా, మేము ఆరుతోనే మాట్లాడుతున్నాం. మిగిలిన క్రైస్తవ సహోదరులందరూ, హిందువులు కూడా అందరూ మా ఫ్రెండ్సే, మా మిత్రులే, అందరూ దేవుని పిల్లలే. ఇట్లాంటి సాతాను సంబంధిత బృందం ఒకటి బయలుదేరింది. అది సంఘాలకే కాదు, యావత్ క్రైస్తవ సమాజానికి మన యొక్క ఆంధ్రప్రదేశ్లో ప్రమాదం. వాళ్ళు ఈరోజు మా ఆర్సీఎం వాళ్ళు అంతకుముందు వేరే సేవకుల మీద పడ్డారు, ఇప్పుడు మా మీద పడ్డారు. రేపొద్దున చిన్న సేవకులు, పాపం కష్టపడి సేవ చేసుకునేటువంటి ప్రొఫెషనల్స్ సేవకులు ఉంటారు, చిన్న సామాన్య సేవకులు ఉంటారు, వాళ్ళ మీద కూడా పడతారు వీళ్ళు. ఎందుకంటే వీళ్ళు సంఘాన్ని దోచుకోవాలి, సంఘాన్ని దోచుకొని బలం చూపించుకొని ఇక వీళ్ళు పేటీఎంలు అవన్నీ చూసుకోవాలి. వీళ్ళు ఇందాక ఏదో అన్నావు, నిన్న వీళ్ళకి ఆర్సీఎం వాళ్ళకి రోమా సామ్రాజ్యం నుంచి వచ్చేస్తుంది, డబ్బంతా వచ్చేస్తుంది అని పిచ్చివాగుడు వాగుతున్నాడు. ఎవరిస్తున్నారు రోమా సామ్రాజ్యం? నువ్వు చూసావా? సామ్రాజ్యం నుంచి వస్తాం డబ్బు నువ్వు చూసావా? నేను సేవలోకి వచ్చి 10 ఏళ్ళు అవుతుంది. నా బ్యాంక్ అకౌంట్స్, నా భార్య బ్యాంక్ అకౌంట్స్ నీకు చూపిస్తా. మీ బ్యాంక్ అకౌంట్స్ తీసుకురా, మీ ఫ్యామిలీ బ్యాంక్ అకౌంట్స్ తీసుకురా, మీ శాలేం రాజు మీ టీం వాళ్ళన్నీ తీసుకురా, నేను కూడా మా ఇంట్లో వాళ్ళన్నీ తీసుకొస్తా, చూద్దాం ఇద్దరం. నేను వచ్చి 10 ఏళ్ళు అవుతుంది, 12 సంవత్సరాలు అవుతుంది. మరి నువ్వు ఎప్పుడు సేవలోకి వచ్చావు నాకు తెలియదు. మన అకౌంట్స్ చూసుకుందాం, ఎవరి దాంట్లో ఎక్కువనే చూద్దాం. మీ శాలేం రాజు గారికి కూడా తీసుకురా, చూద్దాం ఎంతమంది, ఎవరికి ఎక్కువ డబ్బు ఉందో, ఎక్కడి నుంచి వస్తుందో, ఎవరెవరు వేస్తున్నారో తెలిసిపోద్దుగా, అకౌంట్లో తెలిసిపోద్దు కదా ఎవరెవరు ఎప్పుడు ట్రాన్స్ఫర్ చేశారని. అవన్నీ చెక్ చేసుకుందాం. రండి చూద్దాం. రూపాయి కూడా ఆశించకుండా సేవ చేస్తాం మేము. మీలాగా దశంభాగాల కోసం, ప్రజలు దోసుకోవడం కోసం కాదు. తీసుకురా, అకౌంట్ బుక్స్ తీసుకురా, తెలిసిపోద్దుగా ఎవరికి డబ్బులు పడుతున్నాయో, ఎవరు వేస్తున్నారో. ఇట్లా తయారయ్యారండి వీళ్ళు, డబ్బు కోసము, సంఘాలని దోచుకోవడం కోసం. రేపొద్దున యావత్ క్రిస్టియానిటీకి అందరూ కూడా ప్రమాదం లాంటి వాళ్ళు వీళ్ళు. మేము కాబట్టి వీళ్ళనే మాటలకి ధైర్యంగా నిలబడుతున్నాం. కానీ సామాన్య క్రైస్తవులు ఉంటారు, ప్రదర్శించే వాళ్ళు చిన్న సంఘాలు పెట్టుకుని పాపం పెద్ద వయసు కలిగినటువంటి చిన్న పాస్టర్ గారులు బతుకుతూ ఉంటారు. అట్లాంటి వాళ్ళ మీద కూడా పడతారు వీళ్ళు. వీళ్ళకి కావాల్సింది ఏంటంటే బలం పెంచుకోవాలి, మందని పెంచుకోవాలి, మందిని చూపించుకోవాలి. అప్పుడు అబ్బో మా రాజుగారు అది రాజుగారి భజనే, దేవుడి ప్రార్థనలు ఏమి లేవు వీళ్ళకి. కాబట్టి అందరూ కూడా దయచేసి ఈ వీడియోని షేర్ చేయండి. ఇట్లాంటి అజ్ఞానులు మారు మనసు పొందాలని మనం అందరం ప్రార్థన చేద్దాం. కాబట్టి మీ అందరికీ సవనీయంగా చెప్తున్నాను, ముఖ్యంగా మా కథోలిక బిడ్డలకి, విశ్వాసులకి చెప్తున్నాను. మరి ఇట్లాంటి వాళ్ళకి మీరందరూ కూడా సరైనటువంటి కామెంట్స్ పెట్టి వాక్యపు వెలుగుతోనే, వాక్యపు జ్ఞానంతోనే వారికి బుద్ధి చెబుదాం. అందరూ కూడా సిద్ధంగా ఉండండి, ప్రార్థన చేయండి, వీళ్ళ కోసం ప్రార్థన చేద్దాం. మన దేవుడు క్షమించే దేవుడు, మన తల్లి మరియ తల్లి సహాయపడేటువంటి తల్లి. కానాని పెండిలో మరి వాళ్ళు అడగకపోయినా కానీ ఆ కుటుంబానికి సహాయం చేసింది. ఆ తల్లి సహాయము మనకే కాదు, ఇట్లాంటి సేవకులకు కూడా, ఇలాంటి మారు మనసులైనటువంటి వారికి కూడా ఆ తల్లి సహాయ ప్రార్థన తోడుగా ఉండాలని మనందరం ప్రార్థన చేద్దాం. అందరికీ వందనాలు. గాడ్ బ్లెస్ యు.